మిత్రమా, నువ్వు డబ్బును ప్రేమించడం మానేసి మనుషులను మాత్రమే ప్రేమిస్తాననుకుంటే ఆ మనుషులు నిన్ను ప్రేమించడం మానేస్తారు. ఈ మనుషులను పక్కన పెట్టి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ డబ్బుని ఈ మనుషుల కోసం ఖర్చు పెడితే అప్పుడు ఆ మనుషులు నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు మిత్రమా. అర్థమైందనుకుంటా. నీ కోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒక్కరు ఉంటారు. నువ్వు వారికి ఏదో చెయ్యాలని ఆశించరు. నువ్వు చెయ్యాల్సిందల్లా వారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడమే మిత్రమా. ఇదే వారికి నువ్వు ఇచ్చే విలువైన బహుమతి. అర్థమైందనుకుంటా. మిత్రమా, రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకు. రెక్కలు ఆలిసాక దిగాల్సింది నేల మీదనే కదా, చేరాల్సింది సొంత గూటికే కదా. సంతోషమైన దుఃఖమైన పంచుకోవాల్సింది కుటుంబంతోనే మిత్రమా. అర్థమైందనుకుంటా. నీతిమంతుడు కష్టమనే ఒక దారి నుంచి తమ కుటుంబాన్ని పోషించుకుంటాడు. అవినీతిపరుడు అక్రమదారుల్లో వెళ్ళి చివరకు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అవునా మిత్రమా. గతం గతహ అంటారు, కానీ గతం గుర్తుంచుకుంటేనే అందమైన భవిష్యత్తును నిర్మించుకోగలం. బంగారు భవిష్యత్తుకి గతం అనేది గట్టి పునాది మిత్రమా. అలాని గతాన్ని తలుచుకుంటూ అలాగే అక్కడే ఆగిపోకూడదు. గతాన్ని తలుచుకుని గతంలో చేసిన తప్పుని మరలా చేయకుండా జీవితంలో ముందుకు సాగిపో మిత్రమా. అన్నింటా విజయం నీదే. అర్థమైందనుకుంటా. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తాయి. అవునా మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఆశించేది స్నేహము కాదు, శాసించేది బంధము కాదు. హక్కును చేర్చుకునేది స్నేహం, భరించేది బంధం. స్నేహంలో అసూయ ఉండకూడదు, బంధంలో అహం ఉండకూడదు. మాట మీద నిలబడ్డం స్నేహం, నిలబడి మాట పలకడం బంధం. కాదంటావా మిత్రమా. అవసరం ఈ పదానికి నిజమైన అర్థం. అది దెయ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది, దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది మిత్రమా. ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్న బాధను గుర్తిస్తారో, ఎవరైతే నీ కోపం వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారో, ఎవరైతే నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని గుర్తిస్తాడో అతడు నీకు నిజమైన స్నేహితుడు. కాదంటారా. నటించే బంధాలు ఎప్పుడూ తియ్యగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే బంధాల్ని ఎక్కువగా నమ్ముతాం. ఎందుకంటే మనుషులం కదా. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు మిత్రమా, మన మనసుతోనే పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని. కాదంటారా మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నీకంటే అందమైనవారు, నీకంటే తెలివైనవారు, నీకంటే బలమైనవారు, నీకంటే ధనవంతులు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. కానీ అందరూ వచ్చిన చోటుకి తిరిగి వెళ్ళిపోయారు. ఎవ్వరూ శాశ్వతంగా ఈ భూమిపై ఉండిపోరు మిత్రమా. కానీ వారి చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తిని తెస్తుంది. అలాగే నువ్వు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవించు. అదే నీ కర్తవ్యం మిత్రమా. మిత్రమా, జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకు పెట్టింది పేరు కదా. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే మిత్రమా, జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు
నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితుల్లో సమయాన్ని బట్టి నడుచుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం మిత్రమా. ఎవరు మరొకరు జీవితంలోకి వచ్చి ఊరుకని బంధాన్ని కలుపుకోలేరు కూడా. ఎంతో కొంత రాసిపెట్టి ఉంటేనే పరిచయమైన, ప్రయాణమైన, బలవంతంగా ఏ బంధం కూడా కలుపుకోలేము. కలిపిన ఏ బంధాన్ని కూడా విడదీయలేము కాదంటారా మిత్రమా. శాంతికి మించిన సుఖం లేదు, రుణానికి మించిన దుఃఖము లేదు, జ్ఞానానికి మించిన పవిత్రం లేదు, భగవంతుని మించింది మరింక ఏది కూడా లేదు కదా మిత్రమా. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది కన్నతల్లి యొక్క రుణం, జీవితమంతా నువ్వు మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం కాదంటారా. గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్ళే, చెయ్యాల్సింది మిగిలి ఉన్నవాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు మిత్రమా. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్నా ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనస్సుకి, మేధస్సుకి కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు, ఏ తప్పు చెయ్యని వారిని బాధ పెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ, అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు అనుభవిస్తావు. అర్థమైంది కదా మిత్రమా. నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి నుంచి కళ్ళకంటూ ఈ రోజుని ఆనందించు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు మిత్రమా. ఇవ్వడంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ కూడా నీ దినచర్య నుంచి తొలగించు. రాజీ పడ్డం మాత్రం అస్సలు చేయొద్దు మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, మీ భాగస్వామి ముందు మీరు ఈ 4 తప్పులు చేస్తే మీరు ఆ బంధానికి తప్పకుండా దూరమవుతారు. అవేంటంటే, 1, మీ భాగస్వామిని మీకు నచ్చినట్లుగా మార్చడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించొద్దు. 2, మీ భాగస్వామి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించవద్దు. 3, మీ భాగస్వామితో అగౌరవంగా ప్రవర్తించవద్దు. 4, మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయవద్దు. కాబట్టి మిత్రమా, ఈ 4 విషయాలను కూడా తెలుసుకొని మీ భాగస్వామితో బంధాన్ని మరింత దృఢపరచుకోండి. అర్థమైందనుకుంటా మిత్రమా. మీ వ్యక్తిత్వం నిండా మచ్చలు పెట్టుకుని ఎదుటివారి వ్యక్తిత్వంలో మచ్చలు వెతకండి. ఆకాశాన ఉన్న సూర్యుడిపై ఉమ్ము వేయాలని ప్రయత్నిస్తే అది తిరిగి మీ మీదనే పడుతుంది కదా. మర్చిపోకునేస్తమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.